చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మీ ప్రార్థన అక్కర్లు మీరు మాకు తెలియజేసిన యెడల మీ గురించి నిత్యము ప్రార్థన చేస్తాం. క్రీస్తు రాయబారులు అనేటువంటి చిన్ని పరిచర్యలో మీ విషయమై మేము ప్రార్థనలు ఎత్తిపడతామని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. మరొక శుభవార్త, పోయిన వారం నేను చెప్పాను, మరి ఇంతకాలం నుంచి నేను అందించినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ మెసేజ్లు డివిడీల రూపంలో, సీడీల రూపంలో మీకు అందుబాటులో ఉన్నవి ఇప్పటికే సిద్ధం చేస్తున్నాం. మరి చాలామంది ఫోన్లు చేశారు కదా, అటువారు మీరు పొందుకోవచ్చు. ఇంకెవరికైనా కావాల్సిన యెడల మరి ఈ వర్తమానంలో డివిడీ రూపంలో రెడీ చేశాం. చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వరకు. మరి డివిడీ రూపంలో అందిస్తే బాగుంటుందని కొన్ని మాసాల నుంచి మాకు మరి ఫోన్ల ద్వారా, లెటర్ల ద్వారా తెలియజేస్తున్నారు. అటువారికి ఈ శుభవార్త విని మరి మీరు ఈ డివిడీ తెప్పించుకోవచ్చు. సంసిద్ధంగా ఉన్నాయి. ఆఫీసులో క్రీస్తు రాయబారుల కార్యాలయంలో మీకు అందుబాటులో ఉన్నవి. మాకు ఫోన్ చేస్తే మరి చివరి గడి ద్వారా అందిస్తున్న ఈ టీవీలో అందించిన ఈ స్పెషల్ వర్తమానములు, చారిత్రాత్మకమైనటువంటి ప్రపంచ భవిష్యత్తుతో కూడిన వర్తమానములు మీరు డివిడీ రూపంలో పొందుకోవచ్చని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇప్పటికే మనము 20 వర్తమానములు పెంచే విన్నాం. ఈ రోజున మరొక స్పెషల్ మెసేజ్ వినబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ సన్నివేశం వరకు తీసుకొని వచ్చాం. అక్కడి నుంచి 7 ఏండ్ల శ్రమల్లోకి మనం వచ్చున్నాం. అప్పటి వరకు మెసేజ్లు చెప్పాం. మరి పోయిన వారం 666 ముద్ర మైక్రో చిప్స్ అని చెప్పాం. 7 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు విరోధి ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు భూమి మీద. మనందరికీ మధ్యాకాశంలో ప్రభువుతో కూడా విందు జరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ 7 ఏండ్ల శ్రమలలో క్రీస్తు విరోధి 666 ముద్ర నుదుటి మీద వేస్తాడు. అట్టి వారికే రేషన్ ఇస్తాడు. మిగతా వాళ్ళందరికీ రేషన్ ఇవ్వడు. అట్టి వారిని చంపుతాడు. వాళ్ళు హతసాక్షులే పరలోకం వెళ్తారని చెప్పుకున్నాం. అదే రీతిగా ఈ 666 ముద్రకి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఎలా వచ్చినాయో, ఇప్పుడు ఏం జరుగుతున్నాయో కూడా పోయిన వారం చెప్పుకున్నాం. ఇటు సందర్భాల్లో ప్రియులారా, ఈ 7 ఏండ్ల శ్రమలు భయంకరంగా ఈ భూమి మీద జరుగుతూ ఉండగా మొట్టమొదటి 3 సంవత్సరాలు మామూలు శ్రమలు, మిగతా 3 సంవత్సరాల మహాశ్రమలు జరుగుతున్న ఈ సందర్భాలలో సడన్గా ఆకాశం నుంచి దేవుడు 2 సాక్షుల్ని పంపిస్తాడు. ఆ 2 సాక్షులు దేవుని శక్తితో ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ భూమి మీద దిగి వాళ్ళు 3.5 సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తారు. యేసు ప్రభు చేసిన సేవ కూడా 3.5 సంవత్సరాలే. 30 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఉండి ప్రభు
3 సంవత్సరాలు విపరీతంగా పరిచయం చేశాడు. ఈ ఇద్దరు సాక్షులు కూడా 7 సంవత్సరాల కాలంలో, అనగా సంఘం మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందులో ఉండి, బహుమతుల ప్రధానంలో ఉండి బహుమతులు తీసుకుంటూ ఉండగా, ఈ భూమి మీద విడవబడిన వారికి 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఆకాశం నుంచి 7 ముద్రలు, 7 బొర్రలు, 7 పాత్రలతో ఈ భూమి దహించుకుపోవచ్చు ఉండగా, ఒక ప్రక్క క్రీస్తు విరోధి విడవబడిన వారిని, ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తూ తన కంట్రోల్లో పెట్టుకొని యూదులను తరిమేసి తన యెరూషలేములో క్యాపిటల్గా పెట్టుకొని, ప్రపంచ నడిబొడ్డినటువంటి యెరూషలేములో క్యాపిటల్గా పెట్టుకొని ప్రపంచాన్నంతటిని పరిపాలన చేస్తూ ఉంటాడు. అట్టి సందర్భాలలో ప్రపంచము ఇలా ఉంటూ ఉండగా, 7 సంవత్సరాల శ్రమల కాలం అలా కొనసాగుతూ ఉండగా, ఈ భూమి మీద పరిణామాలు విపరీతంగా శ్రమలతో ఉంటూ ఉండగా, ఆకాశం నుంచి దేవుడు 2 సాక్షులను పంపిస్తానని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3 నుంచి 13 వరకు వీళ్ళ యొక్క వృత్తాంతం బైబిల్లో ఉంది. ప్రియులారా, ఎందుకు 2 సాక్షులు భూమి మీదకి రావాల్సిన నీడ్ ఏంటి? అసలు ఒకళ్ళు రావచ్చుగా, 2 ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇక్కడ భయంకరమైనటువంటి శ్రమలు జరుగుతుంటే వాళ్ళు కూడా శ్రమ పడి తనులు తినడానికి కోసం వచ్చారా? కాదు ప్రియారా, ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్, దేవుని చిత్తం అది. వాళ్ళు రావాలి, ఇక్కడ సువార్త బోధించాలి. చాలామంది నన్ను ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ గారు యెరూషలేము గురించి, ఇజ్రాయెల్ చరిత్ర గురించి, ప్రపంచ భవిష్యత్తు గురించి, యెరూషలేము దేవాలయం గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులు ఎంత పర్సంటేజీ వెళుతున్నారు, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, దేవాలయం ఎలా కడతారు, కట్టిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్పారే. అసలు యేసు ప్రభు వంశం వాళ్ళు యూదులు ప్రపంచ దేశాల నుంచి తిరిగి వెళ్ళిపోయారు కదా, అసలు వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి రక్షణ ఎలాగు అనే ప్రశ్న వేసిన దానికి జవాబు ప్రియులారా చెప్తున్నాను. 2 సాక్షులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యూదులు చాలామంది మారుమనసు పొందుతారు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా యూదులు ఈ 2 సాక్షుల బోధ మూలాన చాలామంది మారిపోతారు, రక్షించబడతారు. ఇప్పుడు వరకు వాళ్ళేంటి, యేసయ్య నమ్మరు, వాళ్ళు మెస్సియా ఇంకా రాలేదని చూస్తున్నారు. ఆయన వచ్చాడు, తన కార్యం చేసుకుని వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, అవి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది అని వాళ్ళు ఇప్పటికీ ట్రస్ట్ చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళని నమ్మించడం కోసం, సువార్త బోధించడం కోసం 2 సాక్షులు పరలోకా నుంచి వచ్చి వాళ్ళకి ఫుల్గా సువార్త చెప్తారు. ప్రియులారా, వాళ్ళు మారుమనసు పొందుతారు. వాళ్ళకే కాదు, ఇంకా విడవబడిన వాళ్ళు కూడా చాలామంది వీళ్ళు సువార్త విని మారుమనసు పొందుతారు. అందుకొరకు 2 సాక్షులు ఆకాశము నుంచి పంపబడుతున్నారు. 2 సాక్షులు ఎవరని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయము ఎలా కొనసాగుతుందంటే, కొంతమంది ఏమంటున్నారంటే ఏలియా మోషే అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే ఏలియా హనోకు అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే వీరి వంటి అధికారం కలిగిన వారు అంటున్నారు. సేమ్ ఇలాంటి అధికారం కలిగిన వారే వాళ్ళు వేరొకళ్ళు 2 ఇస్తారు అంటున్నారు. పిల్లారా, ఈ సమయంలో వాళ్ళిద్దరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ సంఘం లేదు, పరిశుద్ధాత్మ కూడా లేదు. సంఘం పైకి వెళ్ళిపోయింది కదా మధ్యాకాశంలోకి. సంఘం లేకుండా సువార్త చెప్తున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మ సపోర్టు లేకుండా సువార్త చెప్పడం కోసం వచ్చారు 3.5 సంవత్సరాలు. వాళ్ళకి ఏ సపోర్ట్ లేదు, దేవుని సపోర్టే. సంఘం లేదు, సంఘం సపోర్టుతో సువార్త గబగబా చెప్పేసి వెళ్ళిపోదామంటే సంఘం లేదు. ఇక్కడ సంఘం పైకి వెళ్ళిపోయింది, మధ్యాకాశంలోకి ఉంది. పరిశుద్ధాత్మ కూడా పైకి వెళ్ళిపోయింది. దేవుడే వాళ్ళని డైరెక్ట్గా పంపించాడు. ఎవరు అసలు వీళ్ళిద్దరు అని చూస్తే వీళ్ళల్లో కొన్ని క్వాలిఫికేషన్స్ మనం చూద్దాం. ఎవరు 2 సాక్షులు అనే దానికి గ్యారంటీగా కొన్ని ప్రూఫ్స్తో మనము ఇక్కడ ఏలియా గురించి చూద్దాం. ఏలియా బైబిల్ గ్రంథంలో ప్రియులారా వర్షాన్ని ఆపేశాడు, అగ్ని కురిపించాడు, నీళ్లు రక్తంగా మార్చాడు, అనేక అద్భుతాలు చేసిన వాడు ఏలియా. ఏలియా కాలంలో చాలా చాలా కార్యములు ఏలియా చేశాడు. అందరూ చూస్తూ ఉండగా కళ్ళ ముందు అద్భుతాలు చేశాడు ఏలియా. మోషే చూద్దాం. మోషే తెగుళ్ళు తెప్పించాడు ఐగుప్తు దేశంలో. అంటే మోషే ఏం చెప్తే జరిగింది, ఏలియా కూడా ఏం చెప్తే జరిగింది. మోషే ఐగుప్తు దేశంలో ఫరో రాజు గారు తన ప్రజలను పంపించినప్పుడు తెగుళ్ళు రప్పించాడు, భయంకరమైన తెగుళ్ళు. నీళ్లు రక్తంగా మార్చేసేసాడు. తెగుళ్ళు వచ్చినప్పుడు చిట్ట చివరి తెగులు
ఐగుప్తు దేశంలో మొట్టమొదటి మగబిడ్డని తెగుళ్ళతో చంపేశాడు. ఏలియా అలాగ చేశాడు, మోషే అలాగే చేశాడు. కానీ ప్రియులారా, వీళ్ళిద్దరూ అలాగే చేశారు. కానీ మోషే చేసిన కార్యాల్లో మోషే చనిపోయినట్టుగా ఉంది బైబిల్లో. ఎలాగంటే పిస్గా కొండెక్కాడు, కనాను చేరలేదు, ఇంకా దూరం నుండి చూచాడు, వందనం చేశాడు, కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దూరం నుండి చూచాడు, అక్కడే ఆయన జీవితాన్ని ముగించాడు పిస్గా కొండ మీద. సో మోషే డైడ్. ఇక్కడ మరొక ఇద్దరిని చెప్పానే, రెండో పాయింట్లో భక్తుల అభిప్రాయము ఎలా ఉంది? ఏలియా మోషే అని, ఏలియా హనోక్ అని, వీరి వంటి వారు ఇద్దరని అనుకుంటుండగా ఇక్కడ మన కన్ఫర్మేషన్ అవుతుందంటే 99% ఏలియా హనోకు అని గ్యారంటీగా మనకు ప్రూఫ్ అవుతుంది. ఏలియా అని బైబిల్లో క్లియర్గా ఉంది. ఇంకో రెండో పర్సన్ హనోక్ అని మనం గ్యారంటీగా చెప్పొచ్చు. ఎలాగంటే ప్రియులారా, ఏలియా హనోకులు బైబిల్ గ్రంథంలో వీళ్ళిద్దరూ మాత్రమే చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ అద్భుతాలు చేశారు. వీళ్ళిద్దరే బైబిల్లో మరణించకుండా పరలోకం వెళ్ళిపోయారు. ప్రియులారా, వీళ్ళిద్దరూ మరణించకుండా పరలోకం వెళ్ళారు. హెబ్రీ 9:27లో మనుషులు ఒక్కసారి మృతి చెందవలెను, ప్రతి మనిషి మరణించాలి. కానీ వీళ్ళిద్దరూ మరణించకుండా పైకి వెళ్ళిపోయారు. కాబట్టి మరణించకుండా పైకి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ మళ్ళీ ఈ లోకానికి రావాలి, ఇక్కడ మరణించి మళ్ళీ పైకి వెళ్ళాలి. అలాంటి ఆధారంతో మనము ఇక్కడ 99% చెప్పాల్సి వస్తుంది. ఏలియా హనోకులే, వీళ్ళిద్దరూ మరణించాల. హనోకు అయితే దేవునితో కొనిపోయబడ్డాడు, ఏలియా కూడా మేఘాల మీద పైకి అగ్ని రథాలు వచ్చాయని పైకి తీసుకెళ్ళిపోయినాయి. హనోకు కూడా అలాగే దేవుడితో నడుచుకుంటా పరలోకం వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ మరణించినట్టు బైబిల్లో ఆధారాలు లేవు అసలు. వాళ్ళిద్దరూ మరణించకుండా ప్రియులారా పరలోకి వెళ్ళినటువంటి భక్తులు. ఇక ప్రపంచంలో ఎవరు మరణించకుండా డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అంతకంటే ముందు పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, నోవహు, దేవుడితో బ్రహ్మ నడిచిన వారు. కానీ వీళ్ళిద్దరు మాత్రమే, వాళ్ళందరూ మరణించారు భక్తులు, ఎంత పెద్ద భక్తులైనా సరే. ఏలియా హనోకు మాత్రం మరణించకుండా పరలోకం వెళ్ళారు. సో రేపు మళ్ళీ వీళ్ళు కిందకు రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ మరణించాలి, మరణించి మళ్ళీ పైకి వెళ్ళాలి. అది లెక్క. సో దీన్ని బట్టి మనం ఆధారంతో ఏం ఆలోచిస్తున్నామంటే వీళ్ళిద్దరే హనోకు ఏలియాలు మాత్రమే అయి ఉంటారని మనం రూఢిగా చెప్పవచ్చు. ప్రభునందు ప్రియులారా, ఆదాము గారు ఉన్నాడు. ఆదాము గారు పుట్టకుండా మరణించాడు. ఆదాము ఎవరి ద్వారా పుట్టలా, ఆదాముకి తండ్రి లేడు, దేవుడు చేశాడు ఆయన్ని. పుట్టకుండా మరణించిన వాడు ఆదాము ఒక్కటే. ఆదాముకి పుట్టుక లేదు, కానీ డెత్ ఉంది. ఈ ఏలియా హనోకులకి పుట్టుకుంది, కానీ డెత్ లేదు. డెత్ అవ్వాలి వీళ్ళు, ప్రతి మనిషి మరణించాలి. అందు గురించి యేసు ప్రభువారు మరణించి చూపించాడు. నేను మరణిస్తున్నాను, మీరు మరణిస్తారు. నేను తిరిగి లేస్తున్నాను, మీరు తిరిగి లేస్తారు అని యేసయ్య ప్రూఫ్లతో సహా, ఆధారములతో సహా చేసి చూపించాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ అండ్ షుడ్ డైడ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ దే విల్ గో టు ఇన్ టు ద డస్ట్. వీఆర్ డస్ట్, డస్ట్ విల్ గో ఇన్ టు ద డస్ట్. ప్రతి మనిషి మరణించి మట్టిలోకి వెళ్ళాల్సిందే ప్రియులారా. కాబట్టి ఎవరు ఇద్దరు సాక్షులు పైనుంచి వచ్చేది అంటే ఆధారం ఏంటంటే మనకు ప్రూఫ్ వీళ్ళిద్దరే, ఏలియా హనోకులు అని మనకు గ్యారంటీగా ప్రూఫ్ అర్థమైపోతుంది. యేసు ప్రభువారు పరిచయం చేసిన దినాల్లో కూడా ప్రియులారా ఇద్దరినిగా పంపించాడు. అందుకొరకు ఇద్దరు వస్తున్నారు. ఒకరు రావచ్చు, లేకపోతే 3 అనేటువంటిది 3 అనేటువంటిది బైబిల్లో కొంచెం ప్రాముఖ్యమైనది, అలా ఆయన రావచ్చు. 7 రావచ్చు, అలా ఏం కాదు. బైబిల్లో సువార్త పని కొరకు యేసయ్య జతలుగా పంపించిన సందర్భాలలో మనం చూస్తే ఇద్దరినిగా పంపించాడని లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో చెప్తుంది. ఇంకా చాలా సందర్భాల్లో కూడా ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 పత్రికల్లో క్లియర్గా అర్థమవుతుంది. యేసయ్య ఇద్దరినిగా పంపించను సేవ కొరకు. లాస్ట్ సేవ ఇదే. The last and final ministry they have done on this earth. ఇద్దరు వచ్చి లాస్ట్ సువార్త దానితో సమాప్తము. దేర్ ఇస్ నో అనదర్ గాస్పల్. ఇద్దరు సాక్షులు వచ్చి చివరి సువార్త, ఎండింగ్ గాస్పల్, దే విల్ స్ప్రెడ్ ద గాస్పల్.
ఇన్ దట్ 7 లాంగ్ ఇయర్స్. 3.5 సంవత్సరాలు వీళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఫుల్గా సువార్త చెప్తారు. దానితో సువార్తకు తలుపులు మూయబడతవి. మెయిన్ వాళ్ళు వచ్చేది అద్భుతాలు చేస్తారు. ఈ 3.5 సంవత్సరాల్లో కోపం వచ్చేస్తుంది క్రీస్తు విరోధికి. ఎవరు అసలు వీళ్ళు, నాకంటే ఆ మెరాకల్స్ చేస్తున్నారు వీళ్ళెవరు అని వాళ్ళ మీద పగబట్టుకుని ఉంటాడు క్రీస్తు విరోధి. చాలా పగబట్టుకుని ఉంటాడు. వాళ్ళ వంక చూస్తాడు. కానీ 3.5 సంవత్సరాలు మాత్రం అసలు వాళ్ళు ఏం చేయలేడు, చేత కాదు. ఎందుకంటే దేవుని పవర్తో వచ్చారు వాళ్ళు. 3.5 years వాళ్ళిద్దరిని, క్రీస్తు విరోధి కాదు కదా, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ వాళ్ళిద్దరిని ఏం చేయలేరు. 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఫుల్గా సువార్త చెప్పాల్సిందే వాళ్ళు. ఫుల్గా సువార్త చెప్పి 3.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు చంపబడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, 3.5 years అయిపోయింది ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళు ఆ కాలంలో సువార్త ఫుల్గా చెప్పేశారు. యేసయ్య కూడా 3.5 సంవత్సరాలు సువార్త బోధించాడు, ప్రపంచంలో వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా 3.5 సంవత్సరాలు సువార్త బోధించారు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో యూదులకు సువార్త చెప్పారు, మిగతా వాళ్ళకు కూడా సువార్త చెప్పారు. క్రీస్తు విరోధి ముందు ప్రపంచం అందరూ చూస్తూ ఉండగా అద్భుతాలు చేశారు. ఇక టైం అయిపోయింది. క్రీస్తు విరోధికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. వీళ్ళిద్దరిని చంపేశాడు క్రీస్తు విరోధి. ఛాన్స్ 3.5 సంవత్సరాల దాకా అతనికి లేదు. ఈ 3.5 సంవత్సరాలు కాముగా ఉంటాడు, చంపాలని ట్రై చేస్తాడు, కుదరదు. ఎందుకంటే దేవుడు అలా పర్మిట్ ఇచ్చాడు. 3.5 years వీళ్ళు ఖచ్చితంగా ఈ భూమి మీద గాస్పల్ చెప్పడం కోసం వచ్చారు. వాళ్ళు దేవుని ఆత్మ ధరించుకొని ఆకాశం నుంచి జీవాత్మతో వచ్చారు ఇక్కడికి. సువార్త ఫుల్గా బోధించారు. 3.5 సంవత్సరాల తర్వాత అతడికి పర్మిషన్ వచ్చింది. వచ్చాడు, క్రీస్తుడు వస్తున్నాడు, వీళ్ళిద్దరిని చంపేశాడు. వీళ్ళిద్దరిని చంపేసిన తర్వాత వీళ్ళ శవాలు వీధుల్లో అలా పడి ఉన్నాయి. వీళ్ళిద్దరి శవాలు వీధుల్లో 3.5 రోజులు పడి ఉన్నాయంట. 3.5 days వీళ్ళిద్దరి శవాలు వీధుల్లో అలా పడుంటే ఎవరు పట్టించుకోరు, వాళ్ళ శవాలు అలాగే ఉంటవి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రియులారా, వీళ్ళిద్దరు శవాలు వీధుల్లో పడి ఉండగా, యెరూషలేము వీధుల్లో, తర్వాత వీళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉండగా ప్రపంచమంతా ప్రతి నేత్రము చూచును, ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రపంచమంతా చూస్తుంది అని ఉంది. ఈ బైబిల్ రాసింది, ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథం రాసింది సుమారు 2000 సంవత్సరాలు అయింది. లోకమంతటా చూస్తుందని ఎలా చెప్పబడింది? ఆనాడు ఈ కెమెరాలు, ఈ వీడియోలు, ఈ శాటిలైట్ వ్యవస్థ, ఈ టీవీల వ్యవస్థ ఏమీ లేదు. భవిష్యత్తులో ఇవన్నీ వస్తాయని దేవుడికి తెలుసు అన్నాడు. వారు పైకి వెళ్ళిపోతూ ఉండగా, లేకపోతే వీధుల్లో వాళ్ళ శవాలు 3.5 రోజులు ఉండగా లోకమంతా చూచును. అప్పుడు అనుకునేవాడిని నేను, ఈ లోకమంతా ఎలా చూస్తుందా? అక్కడెక్కడో యెరూషలేము వీధుల్లో వాళ్ళ శవాలు పడి ఉంటే మనం భారతదేశంలో ఉన్నాము, ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు శవాలు ఎలా చూస్తారు అసలు అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పిల్లరా, ఆ యెరూషలేము వీధుల్లో కాదు కదా, అమెరికాలో కాదు కదా, ప్రతి కార్నర్లో ఏ మూలన ఏం జరుగుతుందో కూడా స్పాట్ న్యూస్ అంటే లైవ్ కూడా వచ్చేసింది. లైవ్ అన్నాడు చూసారా, మీరు టీవీలో వేస్తున్నాడు. అంతకుముందు టెలివిజన్లో, రేడియోలో ఒక పని అయిపోయిన తర్వాత దాన్ని వీడియో తీసి క్యాసెట్ చేసి తీసుకొచ్చి టీవీలో పెట్టి అందరికి చూపించేవాడు. రేడియోలో కూడా వార్తలు రావాలంటే మొత్తం క్యాసెట్ చేసి అయిపోయిన వార్తలన్నీ తీసుకొచ్చి చదివేవాడు. ఇప్పుడు అలా లేదు, లైవ్ అన్నాడు. లైవ్ అనేస్తాడు. మీరు టీవీలో చూడండి, ఆ మూలమే వేస్తాడు. లైవ్ అంటే అక్కడ స్పాట్లో జరుగుతుంటే ఇక్కడ కళ్ళ ముందు అక్కడ జరుగుతుంటే ఇక్కడ డైరెక్ట్గా మనం చూస్తుంటాం, లైవ్ చూస్తుంటాం. లైవ్ వచ్చింది కూడా ఈ ప్రభు రాకడ గుర్తే. లైవ్ కూడా ప్రభు రాకడ గుర్తే ప్రియులారా. నేను చెప్పాను చూసారా, యేసు ప్రభు రాకడ గుర్తులు ఇవన్నీ కూడా ప్రపంచంలో దిట్టంగా వచ్చేసినాయి అని. లైవ్, ఇదిగో మన ఇద్దరు సాక్షులు సువార్త చెప్పి 7 సంవత్సరాల శ్రమల కాలంలో పైకి వెళ్ళిపోతూ ఉండగా లైవ్ వస్తుంది. అది కూడా ప్రభు రాకడ గుర్తేనండి అనుకున్నప్పుడు నేను, అరే వాళ్ళిద్దరు సాక్షులు అలా పడి ఉంటే ప్రపంచం అంతా ఎలా చూస్తుంది, ఎట చూస్తారు అసలు అర్థం పర్థం లేని మాటలా ఇవేంటి అనుకునేవాడిని. నో, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, ఇప్పుడు వచ్చిన వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ, టీవీ వ్యవస్థ, సెల్ ఫోన్స్ వ్యవస్థ, మన చేతుల్లోనే ఫిల్మ్స్, బొమ్మలు, లైవ్ అక్కడ జరుగుతుంటే ఇక్కడ కనపడుతుంటుంది. జరిగిపోయిన తర్వాత తీసుకొచ్చి చూపించేది కాదు ఇప్పుడు వ్యవస్థ, లైవ్ వ్యవస్థ. ఇదిగో మన ఇద్దరు సాక్షులు రేపు వాళ్ళు వీధుల్లో పడి ఉండగా చూపించడం కోసం వచ్చింది వ్యవస్థ.
అవును ప్రియులారా, ఆలోచించాలి. నువ్వు టీవీల ముందు కూర్చొని సినిమాలు, షికార్లు, సీరియళ్ళు చూసి ఎంతకాలం పాడైపోతావు? ఉజ్జియా స్థిరపడిన తర్వాత హృదయం ముందు గర్వించి చెడిపోయినట్టుగా ఉంది నీ పరిస్థితి. యేసు ప్రభు నమ్ముకున్న కొత్తల్లో బ్రహ్మాండంగా బిలీవర్గా, విశ్వాసిగా ఉన్నావు. ఫెసిలిటీస్ వచ్చినాయి, బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు, కార్లు కొనుక్కున్నావు, యు ఆర్ వెరీ హ్యాపీ. కానీ బాగా స్థిరపడ్డావు నువ్వు. ఇప్పుడు అయ్యాదు నువ్వు చూస్తుంది. టీవీల్లో వాక్యం వినవు, లేకపోతే టీవీలో చూడాల్సిన చోట్ల ఇప్పుడు సీరియళ్ళు, సినిమాలు చూసి నీ లైఫ్ అంతా చెడగొట్టుకుంటున్నావు. ఇదిగో లైవ్ ఎందుకు వచ్చిందో, టీవీ వ్యవస్థ ఎందుకు వచ్చిందో, ఆకాశంలో శాటిలైట్ వ్యవస్థ ఎందుకు వచ్చిందో నేను చెప్తున్నాను. వెరీ క్లియర్ అండ్ వెరీ క్లియర్. తెలుసుకొని బాగుపడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇద్దరు సాక్షుల గురించి ధ్యానం చేస్తున్నాం. ఆ ఇద్దరు సాక్షుల్ని క్రీస్తు విరోధి చంపేశాడు, వీధుల్లో పడేశాడు. ఆకాశం నుంచి దేవుని యొక్క జీవాత్మ వచ్చింది వాళ్ళలోకి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఆకాశం నుంచి, పరలోకం నుంచి దేవుడు జీవాత్మను పంపించాడు. జీవాత్మ వాళ్ళలో ప్రవేశించింది. దిగ్గులు లేచి నిలబడ్డారంట వాళ్ళు. ధన్మంట నిలబడ్డారు. మళ్ళీ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. క్రీస్తు విరోధి ఆశ్చర్యపోతున్నాడు. వీళ్ళు చంపారు గారు, ఇప్పుడు నేను చచ్చిపోయిన వెళ్ళలేసారా అని చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ చచ్చిపోయిన వాళ్ళు, వీధుల్లో పడున్న శవాలు, యెరూషలేము వీధుల్లో పడున్న ఏలియా, హనోకు శవాలు, ఇద్దరు సాక్షుల శవాలు. జీవాత్మ పరలోకం నుంచి వచ్చి వాళ్ళలో ప్రవేశించిన వెంటనే వాళ్ళు దిగ్గున లేచి మేఘాల మీద మహిమతో అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ పట్టుకోవాలని చూస్తాడు క్రీస్తు. దొరకరు ఇంకా వాళ్ళు. ప్రపంచం అంతా చూసింది. అలా చూసి చాలామంది మారు మనసు కూడా పొందుతారు. అప్పుడు అరే, భక్తులు మాకు సువార్త బోధించారు, వీళ్ళని చంపేశాడు క్రీస్తు విరోధి, అయినా కూడా వీళ్ళు బతికారా మళ్ళీ, ఎంత అద్భుతం, నిజంగా భక్తులే వీళ్ళు, నిజంగా దేవుని బిడ్డలే వీళ్ళు చెప్పిన సువార్త కరెక్టు అని వాళ్ళు శవాలయ్యి మళ్ళీ జీవాత్మను పొందుకొని పరలోకం వెళ్ళిపోతూ ఉంటే ప్రపంచమంతా చూచి చాలామంది మారు మనసు పొందుతారు మళ్ళీ అక్కడ. దాంతో ఫినిష్, ఇంకా డోర్స్ క్లోజ్. సువార్తకి 7 సంవత్సరాల సమయంలో కూడా క్లోజ్ అయిపోతాయి అప్పటితో. ప్రభునందు ప్రియులారా, జీవాత్మ వచ్చింది. రెజరెక్షన్ పవర్తో యేసు ప్రభు ఎలా లేచాడు, పునరుద్ధాన శక్తితో ఎలా లేచాడు, ఆ యొక్క సమాధిలో నుంచి చీల్చుకొని యేసు ప్రభు వారు తన పునరుద్ధాన శక్తితో ఎలా పైకి వెళ్ళిపోయాడో వీళ్ళిద్దరు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. పునరుద్ధాన శక్తితో ఫుల్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సన్నివేశమే మెరకల్. ఆ సన్నివేశమే చూస్తానికే ముచ్చటగా ఉంది. ప్రపంచమంతా చూచి ముచ్చట పడుతుంది. అబ్బా, ఏం సువార్త పనిచేశారు వీళ్ళు, 3.5 years చంపేశాడు క్రీస్తు విరోధి, జీవాత్మ వచ్చింది, వీళ్ళని పట్టుకుపోతుంది. అలా చూస్తూ పరలోకానికి వెళ్ళిపోతారు. ఈనాడు ర్యాకెట్ నువ్వు పెరిగించి ఆ ర్యాకెట్ పైకి వెళ్తుంటేనే కొన్ని లక్షల మంది టీవీల ముందు అతుక్కుని ఆ ర్యాకెట్ వెళుతున్న ప్లేసుల్లో కూడా కొన్ని వేల మంది చూస్తానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది పైకి వెళ్తున్న ఆకాశంలోకి, ఏడకెళ్తుందో, మధ్యలో పగిలిపోయిద్దో, లేకపోతే పడిపోయిద్దో, సముద్రంలో పడిద్దో, అసలు వెళ్ళిద్దో లేదో అని. అంటే ఇట్లా పైకి వెళ్తామంటే చాలామందికి ఆశ్చర్యమే కదా. వీళ్ళిద్దరు కూడా ఇలా పైకి వెళ్తారు. వీళ్ళు కింద పడేవాళ్ళు కాదు, వీళ్ళు కింద పడేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క అద్భుతమైన శక్తి వీళ్ళకుంది. 3-4 సంవత్సరాలు అద్భుతాలు చేశారు. పైకి వెళ్ళిపోతుంటే ప్రపంచం అంతా చూసి సంతోషించి చాలామంది మారుమనసు కూడా పొందుతారు. ప్రభునందు ప్రియులారా, పరలోకం నుంచి జీవాత్మ వచ్చింది, మేఘాల మీద పైకి వెళ్ళిపోతూ ఇక్కడికి ఎక్కిరమ్ము అని పరలోకాన్ని నుంచి వీళ్ళిద్దరిని పిలిచినప్పుడు వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. సహోదరుడా, సహోదరి, నీవు కూడా ప్రభువుని నమ్ముకుంటే ప్రభువులాగానే వీళ్ళకులాగానే నువ్వు కూడా పునరుద్ధాన శక్తితో రేపు యేసు దగ్గరికి వెళ్ళిపోతావు. కాబట్టి ఇద్దరు సాక్షులు లాస్ట్ అండ్ ఫైనల్గా సువార్త బోధించారు, కంప్లీట్ చేశారు, పరలోకానికి వెళ్ళిపోయారు. కాబట్టి నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇద్దరు సాక్షులు ఈ భూమి మీద వాళ్ళు చేసిన అద్భుతమైన కార్యాలు, అనేకులకు సువార్త చెప్పారు. వాళ్ళు ఉన్న 3-4 సంవత్సరాల్లో క్రీస్తు విరోధికి, వాడు ఉన్నటువంటి వాడి పార్టీకి, వాడి జనాభాకు అసలు కంగారు పడిపోతారు వాళ్ళు. అట్లాంటి అద్భుతాలు చేసి వీళ్ళు చనిపోయి పరలోకం వెళ్ళిపోతున్నారు. నీళ్లు రక్తమైపోతామంటే రక్తమైపోతాయి, సముద్రం పొంగిపోమంటే పొంగిపోతుంది. వీళ్ళందరూ చచ్చిపోను కాకుండా చచ్చిపోతారు. అద్భుతాలు, మెరాకల్స్ చేస్తారు వీళ్ళు 3.5 years కాలంలో. కాబట్టి ఇద్దరు సాక్షులు చేసే పనులు 7 సంవత్సరాల శ్రమల కాలంలో మనం చూడము. మనం పరలోకంలో ఉంటాము.
ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చాలామంది చూసి యూదులు మారుమనసు పొంది వాళ్ళు కూడా పరలోకానికి చేరతారు. నువ్వు కూడా పరలోకానికి చేరాలని ఈ సమయంలో ఈ ఇద్దరు సాక్షుల గురించి నేను మీకు తెలియచేశాను. మంచిది పిల్లారా, మీరు ఈ వర్తమానం లైన్లో వింటున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి వర్తమానం రాబోతున్నవి. ఏ వర్తమానం మిస్ అవ్వద్దు. మీరు లక్షల రూపాయలు పెట్టుకున్నా కూడాను ఈ వర్తమానంలో మళ్ళీ మీకు దొరకవు. ఈ వస్తున్న కాలంలోనే ప్రతి సోమవారం గురువారం టైం స్పెండ్ చేసి మీరు వినుమని మరొకసారి మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు సాక్షులు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తారో, వాళ్ళు ఎవరో, ఎందుకు వచ్చారో మేము ధ్యానం చేశాం. ప్రభువా, వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులు నాయన, వాళ్ళు చేసినటువంటి కార్యములు ఈ భూమి మీద చాలామంది మారుమనసు పొందుతారు. అలాగున వారిని మీరు 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ భూమి మీదకి తేబోతున్నావు నాయన. ప్రపంచం అంతా చూస్తుంది వాళ్ళు చనిపోయినప్పుడు. జీవాత్మ వచ్చి వాళ్ళ మీద దిగినప్పుడు వాళ్ళు దిగ్గులు లేచి పరలోకం వెళ్ళిపోతూ ఉండగా అందరూ చూస్తారు లోకం అంతా అని మేము ధ్యానం చేశాం. ఇద్దరు సాక్షులు వారు చేసిన పనులతో ఈ భూమి మీద చాలామంది 7 సంవత్సరాల కాలంలో మారి మిమ్మల్ని నమ్ముకుంటారని కూడా మేము చూసాం. అలాగున వాళ్ళు పరలోకం వెళ్ళిపోతున్నారు, మేము కూడా పరలోకం వెళ్ళాలి. అది మీ ఉద్దేశం మా జీవితాల పక్షంగా. బిడ్డలు ఈ వాక్యం వింటున్నారు నాయన, వారందరిని దీవించు నాయన. ఇక్కడ ఎవరు విడిచిపెట్టబడకుండా వాళ్ళు పరలోకానికి చేరేటువంటి విశ్వాసులుగా ఉండటానికి సహాయం చేయండి. కొన్ని వేల మంది ఇప్పటికే సోమవారం సాయంత్రం 8 గంటలకు, గురువారం సాయంత్రం 6:30కు ఈ చివరి గడి ద్వారా అనేకులు వింటున్నారు, విని మేలు పొందుతున్నారు. వారందరిని బట్టి సంతోషిస్తున్నాం, వారి గురించి ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ నిండువారుగా దీవించండి. వచ్చే వారం మరొక అమూల్యమైన సందేశంతో కలుసుకుంటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నెంబర్ 9440767072.